నమస్తే. మనతో మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు. వారు చాలా సీనియర్ నాయకులు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంచి పోర్ట్ఫోలియో చేస్తూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా ప్రస్తుతం వారు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, పిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారు, ఏ విధంగా పార్టీ ముందుకు పోతా ఉంది, పార్టీలో సీనియర్లకి ప్రాధాన్యత ఉందా అనే అంశాల మీద, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ మీద, వీటన్నిటి మీద మనం మాట్లాడుకుందాం. పుష్పలీల గారు చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 1 yearలో సక్సెస్ఫుల్ సీఎంగా చూడాల్సిన అవసరం ఉందా? ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. అది ఆ ఉత్సవాలు సబబేనా? ఉత్సవాలు చేసే అర్హత లేదు అనేది బీఆర్ఎస్ వాళ్ళ విమర్శ. ఇప్పుడు ఒకటి ఏంటంటే, మీరు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన నేపథ్యం కానీ, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బర్త్డే రోజు అనౌన్స్ చేసిన తెలంగాణ పార్టీ అంటే తెలంగాణ ఇచ్చిన దేవతగా, బర్త్డే రోజు ఇచ్చిన కానుకగా కాంగ్రెస్ పార్టీకి ఈ లెవెల్లో మనకు అది తీసుకోవడం జరిగింది. ఆ ఇచ్చిన తర్వాత కూడా మనకి అధికారాల్లో తెలంగాణలో అస్సలు రాలేకపోవడానికి అనేక కారణాలు అయ్యాయి. ఆ తరుణం లోపల కాంగ్రెస్ పార్టీని కరెక్ట్ గా ప్లాట్ఫామ్ తీసుకుని వెళ్ళి, మనం తెలంగాణ ఇచ్చాము, మనకు అధికారం రాకపోవడం ఏంటి అని ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇస్తే నా పార్టీని నీకు మెర్జ్ చేస్తాను, నీ పాదాల చెంతన పెడతాను, నువ్వు దేవతవు అన్న కేసీఆర్ ఆ తర్వాత మాట మార్చిన తర్వాత ఆయనే ఒక దళిత ముఖ్యమంత్రి చేస్తానడము, చేయకపోవడము, తర్వాత 3 ఎకరాలు ఇస్తాను, చాలా చాలా వాగ్దానాలు చేశాడు. ఆ తర్వాత ఆయన మోసము చేసి కాంగ్రెస్ పార్టీని అసలు అంటే దేవతగా ఉన్న అని చెప్పిన సోనియా గాంధీని కూడా, ఆమెను కూడా అనేక రకాలుగా మాటలు ఆడటము, తర్వాత తను ముఖ్యమంత్రి అంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన అతను దళితులను కాకుండా ఆయన గద్దెనికి కూర్చోవడం, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అధికారాలు ఇవ్వడము, ఆయన అనేక రకాల పథకాలు పెట్టడం అన్ని కూడా మోసపూరితమని ప్రజలు గమనించేశారు. 2 సార్లు అధికారాలకు వచ్చిన తర్వాత అసలు తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు, బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ గమనించాలంటే 10 అంటే కదా అక్కడే ఉంది. తెలంగాణ ప్రజలు మనం అంతా కూడా చాలా అమాయకులు, నమ్మితే చాలా బాగా నమ్మేస్తాం ఏవి లేకున్నా సరే. అసలు కేసీఆర్ లో ఉన్న ఒక టాలెంట్ ఏంటంటే ఎన్నన్నా మాట్లాడతారు, మాటల గారడి. మన తెలంగాణలో చెప్తారు కదా, బుడిబుక్కలోడనో పెట్టల దొరనో, దానికి ఎవరన్నా ఆ నిదర్శనం ఏంటి, అబద్ధాలకు సంబంధించిన పేటెంట్ రైట్ ఏదైనా తీసుకోవాలంటే అది కేసీఆర్ కి చెల్లుతుంది. సో ఆ రకంగా ఉన్న మాటలు మా అమ్మాయికి జనాలు కదా, ఎవరు తెలంగాణ బిడ్డలు ఇంత బాగా చేసినాడు అంటున్నాడు, అన్ని నటించినా సరే సరే ఈయన వల్ల వచ్చిందన్న క్రెడిబిలిటీ ఆయనకున్నా పర్లేదు అనుకుని ఇచ్చిన కాంగ్రెస్ ను, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని పక్కన పెట్టి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేశారు. ఆ తర్వాత 2 సార్లు, ఒకసారి కాకపోతే పర్లేదు, కొత్త కదా, ఇప్పుడే పిల్ల పుట్టిందిగా, అప్పుడే కులగట్టాం కదా, అప్పుడే ఎక్కడి నుంచి వస్తుంది అని ఇలాంటి మాటలు జాదుగారిలాగా మాట్లాడేసి మొత్తాన్ని అందరినీ మిస్మరైజ్ చేసేసాడు. ఆ తర్వాత తను అనుకున్న లక్ష్యాల కోసం చాలా రకాలుగా నాశనం చేయడము, ఏ నిరుద్యోగుల కోసం, ఎంతమంది అమరులైన బిడ్డల చనిపోయిన వాళ్ళ కోసం అని ఎన్ని త్యాగాలు చేసిన మన బిడ్డల గురించి ఆలోచించకుండా, ఒక్క నోటిఫికేషన్ కూడా రానియకుండా, రైతులకు సంబంధించి బేడీలు వేయించి తీసుకొని పోయిన గొప్ప నాయకుడు వీళ్ళ పార్టీ, కేసీఆర్ పార్టీ. సరే అక్కడి వరకు బాగానే ఉంది. కేసీఆర్ అంటే ఆయన పార్టీ పేరు ఏముండింది అప్పుడు, గతంలో ఉన్న పేరు మార్చేసుకున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు ఈ నేపథ్యం చెప్తున్నా అంటే, నాయకుడు అనేవాడు ఒకరు తయారు చేస్తే రారు, అట్లాగే కేసీఆర్ అనేవాడు రాజకీయంగా రాటదేలిన నాయకుడు, ఎవరిని ఎలా మాట్లాడాలి అన్నదానికి నాయకుడు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన క్రెడిబిలిటీని వీళ్ళు అబద్ధాలు చెప్పి మోసపోతున్న తరుణంలో పార్టీని ఒక లెవెల్లో జోష్లోకి తీసుకొని వచ్చి, అటు సీనియర్లతో అటు ప్రజలను ఒప్పించుకొని ఒక తెలంగాణలో మళ్ళీ అధికారాన్ని తీసుకురావడం జరిగింది. అవునన్నా కాదన్నా, ఎవరి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా
ఇప్పుడు ఆయనను మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది, రైట్. ఇకపోతే మీరు అన్నారు ఈ 6 హామీలు ఇచ్చారు, ఏం జరుగుతుంది సంవత్సరంలో అంటే ఒక సెలబ్రేషన్స్ ఇచ్చిన 6 హామీల్లో చెప్తాను. ఏవేవి సక్సెస్ చేశారు? ఏవి చేశారంటే ఇప్పుడు నువ్వే దొంగతనం చేసి దొంగ దొంగ నడిచినట్టుంది. ఏ రైతులకైతే బేడీలు వేయించాడో ఇదే హరీష్ రావు లాంటి వాళ్ళు ఖమ్మంలో మిర్చి రైతులను బేడీలు వేయించిన ఈయన, వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే అసలు నవ్వొస్తోంది మాకందరికి. జనాలు కూడా ఎట్లా అంటే అమాయక జనాలు, ఇప్పుడు కూడా అమాయక జనాలే తెలంగాణ వాళ్ళు, ఇప్పుడు కూడా అమాయక జనాలు అయిపోయి కూడా వాళ్ళు చెప్పిందంతా అప్పుడు మాకు రైతులు పడ్డాయి, రైతు బంధు ఎక్కడ పడింది, దళిత బంధు ఎక్కడ పడింది, ఆ ఎలక్షన్ ముందు ఇక రేపే పడతాయి అన్నాడు, ఫ్రీజ్ చేసి పెట్టాడు. ఇట్లాంటి అన్ని కూడా చూసినా కూడా ఆ పూర్తిగా నా అకౌంట్లో ఏమొస్తున్నాయి అని ఇండివిజువల్ బెనిఫిట్స్ కోసం 6 హామీల్లో ఒక్క నిమిషం 2 లక్షల రుణమాఫీ అయితే జరిగిందా? అదేం తక్కువ? ఏం ఇన్స్టాల్మెంట్? అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు 10,000 రూపాయలు డైరెక్ట్ గా 10,000 కోట్లు ఇవ్వాలనేది మొత్తం ఇవ్వడానికి మరి ఆయన ఊడ్చుకొని పోయింది కదా. ఆ ఊడ్చుకొని పోయిన వాళ్ళే వచ్చి ఇప్పుడు కావు కావు అని అరుస్తా ఉంటే మరి ఇప్పుడు కాదు 1,000 కోట్లు ఉంటే 20,000 కోట్లు ఇచ్చేసి మరి ఇక వేరే వద్దా? ఎడ్యుకేషన్ వద్దా? పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో వద్దా? హాస్టల్ విషయంలో వద్దా? ఇప్పుడు అన్నిటి మీద కూడా ఉన్న బడ్జెట్ లోనే అన్నిటిని కూడా ఎక్కడికక్కడ సర్దాలి కదా. మరి అవన్నీ లేకపోతే నువ్వు అన్నావు కాబట్టి ఇది చేయి అదెందుకు చేయలేవు అంటే నువ్వేం దోసుకోపోయిన పెద్ద దొంగలు మీరు, మీ కాందానే అది. నీ బిడ్డ ఒక రకంగా దోసుకొని లిక్కర్ రాని అయిపోయింది, జైలు పోయేసి వచ్చింది. ఇక ఈయననేమో డ్రగ్ మాఫియాలో ఉన్నాడా అని కేటీఆర్ లెవెల్లో ఉన్న ఆయన లెవెల్లో ఉండి ఆయన ఇప్పుడు నిజాది పరుల మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముగ్గురు అయితే ఇంకొక ఆయన సంతోషరావు అని ఉంటాడు, ఆయన లెవెల్లో వాళ్ళ పేర్లు చెప్తే జనాలు దడుచుకొని ఎన్ని వేల కోట్లండి తెలంగాణ బిడ్డలకు సంబంధించిన ఉసురు పోసుకున్నారు వీళ్ళు. మన గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ ఎవరిని అడగండి వేలమేశాడు, వేసిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? సో ఇట్లాంటివన్నీ మాట్లాడాలంటే 6 హామీలు అయితే అంట మేము కూడా అదే డైలాగ్ చెప్తాం. ఇప్పుడు మొన్ననే అయింది, మేము కూడా కుల్లగుట్టిద్దాం అనుకున్నాం కానీ కుల్లగుడదామంటే బట్ట కూడా లేదు, సూది కూడా దొరుకుతలేదు, దారం కూడా దొరుకుతలేదు, కుట్టుకుంటున్నాం అయ్యా జర ఆగుండ్రప్ప అని అంటున్నాం. అందుకని మేమేం చేసినాము, అందరికి 500 ఎకరాలు ఉన్నోళ్ళకు 1000 ఎకరాలు ఉన్నోళ్ళకు మల్లారెడ్డి లాంటి వాడికి ఇచ్చినప్పుడు సన్నకారు చిన్నకారు రైతులను ఫిల్టర్ చేసి ఎవరైతే నిజమైన పేదవారు ఉన్నాడో వాళ్ళకే ఇవ్వాలనుకోవడానికి కొంత టైం టేకింగ్. ఈ లోపల అది పెట్టి వాళ్ళకి ఇవ్వడానికి అనుకున్న డబ్బులు కొంచెం వేయకపోయినా కొద్దిగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్న దాంట్లోనే పంచాలి కదా, ఉన్న అకౌంట్ల నుంచే పంచాలి. మనకు వచ్చేది ఎక్కడ, మనకు కొంచెం ఇన్కమ్ సోర్సెస్ లేవు మన దేశంలో. సో అది క్రియేట్ చేసుకొని ఆలోచన చేయడానికి ఎవరికైనా సమయం పడుతుంది. ఇచ్చిన 4వ రోజు నుంచే అరుస్తా మొదలు పెట్టారు. మీరు చూడండి అన్ని మీడియా ఛానల్లో అసలు వాళ్ళు కూర్చిపోయిందన్న బాధ ఉంది తప్ప నిజంగా పేద ప్రజల కోసం వాళ్ళ అరుపులు ఏమన్నా మీడియా వ్యతిరేకం ఉందంటారా ప్రభుత్వానికి? నాకు తెలిసి అయితే అసలు ఆ మీడియా వాళ్ళని కూడా ఎంత మోసం చేశాడు. మీకు ల్యాండ్ ఇస్తానన్నాడు, జర్నలిస్టులకు అది ఇస్తానన్నారు, ఇది ఇస్తానన్నారు, వాళ్ళకి ఏమో చెప్పాడు, ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు. సరే దాని గురించి అట్లా ఛానల్లో వ్యతిరేకంగా ఛానల్స్ కూడా వ్యతిరేకం వస్తున్నాయి, సోషల్ మీడియా వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. ఛానల్ బ్యాన్ చేయలేదా? ఎన్ని ఛానల్ వాయిస్ నొక్కేయలేదు? ఎవరైనా మాట్లాడారా? కేసీఆర్ మాట్లాడి తీసుకుపోయి జైలు, సోషల్ మీడియాలో పెడితే జైలు వేసాడు. మరి ఇప్పుడు ఎవడు అడిగేవాడెవడు? అడిగితే వాడిని లోపలేసుడే, కొట్టించుడేనా? సో విలేజ్ లెవెల్ నుంచి హరీష్ రావు క్రిమినాలిటీ ముందు ఎవ్వరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇంకా ఆపోజిషన్ అయ్యా మేము ధర్నా చేస్తాం రా నాయన హైదరాబాద్ దగ్గర మాకు ఏంట్రా బాబు అంటే దాన్ని కూడా పర్మిషన్ లేదు. ఇప్పుడు అదే ధర్నా చౌక్లో కూర్చొని ఓ అని ఏమంటారు కన్నీళ్ళు, ముసలి కన్నీళ్ళు కాదు. సో 6 హామీలు అన్నమాట ప్రకంగా డెఫినెట్ గా చేస్తాం. మాకున్న 5 ఏళ్ల 2 లక్షల రుణమాఫీ అనేది అయ్యింది, పక్కా అయ్యింది. తర్వాత రేషన్ కార్డులు కూడా అవుతున్నాయి ఇప్పుడు. అట్లాగే కులగణన కూడా జరుగుతూ ఉంది, అది కూడా పక్కడబందిగా జరుగుతుంది. అండ్ వాళ్ళ సంబంధించినంత నిజమైన పేదలు ఎవరు గుర్తించి నిజంగా ఎవరికి ఇల్లు రాలేదు వాళ్ళకందరూ కూడా ఇల్లు స్వయంగా మేమే అన్ని డాటా తీసుకొని డెఫినెట్ గా ఇస్తాం. లేట్ అయినా పర్వాలేదు, నిజమైన అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి కాకుండా ఏం చేశాడు, మీకు సెలబ్రేషన్ చేసుకునే అర్హతనే లేదంటే ఎందుకు లేదు? మేము అధికారంలో వచ్చాము, మీరు ఎవరైతే 2 సార్లు గెలిపించిన ఆ జనాలే ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కదా, మరి వైనాడు మాకెందుకు అర్హత లేదంటారు? అదే అర్హత మాకు. సో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తాడా అనేది అక్కడ వ్యక్తి కాదు మనకు కావాల్సింది, ఈ వ్యవస్థను ఒక కంట్రోల్ చేసే ఒక శక్తి లాగా ఎవరన్నా ఉండాలి. ఇప్పుడు మామూలుగా అయితే సాత్వికంగా చెప్తే సామవేద దండోపాయాలు 4 రకాలుగా మంచి చెప్తే వాడు వింటాడా? ఇప్పుడు వాళ్ళకు తగ్గట్టుగా టకాఫర్గా ఆ రకంగా ఇచ్చి లీడర్షిప్ లో ఉండి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అప్పుడు కూడా చాలా మంది ఆయన నాయకత్వాన్ని అధ్యక్షుడు కానివ్వకుండా ఉండడము, సీనియర్లు సహకరించలేదని ఎన్నో అయినా కూడా పాపం అన్ని రకాల ఇబ్బందులు తట్టుకొని అధిష్టానాన్ని కూడా ఒప్పించుకొని సీనియర్లను కూడా కలుపుకొని
చక్కగా ఇప్పుడు ఒక గుడ్ మెసేజ్ అయితే ఇస్తున్నాడు. ఎవరిని కాదనట్లేదు. ఒక ముఖ్యమంత్రి లాగా ఎప్పుడు ఈగో లేదు. ఆయన వెళ్ళినా ఎప్పుడు పక్కన బట్టెన్నని కానీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ సీనియర్స్ చాలా మందిని వాళ్ళ యొక్క లెవెల్ వాళ్ళ అనుభవాలను వాళ్ళని తీసుకొని వాళ్ళని టచ్ చేసి చేస్తున్నాడు. అంటే ముఖ్యమంత్రి పోటీ పడ్డ వాళ్ళతో సమన్వయంతో ఉన్నాడా? మరి కారా ఎవరు వస్తారు చెప్పండి మీకు? అట్లా నేను ప్రెసిడెంట్ పోటీ పడిన వాళ్ళని, ముఖ్యమంత్రి సీట్ లో పోటీ పడిన వాళ్ళని పక్కన వేసుకుని అన్న నువ్వు రా అని అంత బాగా సామరస్యపూర్వకంగా అసమ్మతి పెరగకుండా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు అనుకుంటావు అట్లా? సమన్వయంతో పోవటానికి ఎందుకు అనుకుంటావు అట్లా? వాళ్ళు ఏమైనా బయట పార్టీ వాళ్ళ? మా పార్టీ వాళ్ళే కదా. మాకే అన్నదం ఇంటర్నల్ గా మా ప్రాబ్లమ్స్ ఏమన్నా మేము సాల్వ్ చేసుకుంటున్నాం కదా. దాన్ని ఎవరండి మా ఇంట్లోకి వచ్చి నువ్వు పంచాయతీ చెప్తే ఇప్పుడు జరుగుతున్న అంటే ఇప్పటికే బీసీ వాదం ఒకటి తెర మీదకి వచ్చింది. ఏ వాదమైనా ఇప్పుడు మోదీని ముఖ్యమంత్రి మారితే తెలంగాణలో బీసీలకే నాయకత్వం ఇవ్వాలి, ఇక రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి బీసీ అనే నినాదం నమ్ముతున్నారా మీరు? అసలు ఆ బీసీలలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయో తెలీదు. అందులో వాళ్ళ కుల వృత్తులు ఏమున్నాయో తెలియదు. వాళ్ళ ఆర్థిక విధానం ఏంటో తెలియదు. వాళ్ళ యొక్క సంస్కరణలు ఏం చేస్తే వాళ్ళు ఫైనల్ గా పైకి వస్తారో దారిద్ర్య రేఖ కన్నది ఎవరికైనా క్లారిటీ ఉందా? వచ్చినోడల్లా జై కొట్టుకోవాలా, లేకపోతే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంపులు అవ్వాలా, వాడికి ఒక పోస్ట్ రావాలా, వాడికి గమ్మున ఉండాలి. ఇట్లా ద్రోగులనే వీళ్ళు నమ్మి ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు మేమేమంటున్నాము, గ్రామాల నుంచి కరెక్ట్ గా వాళ్ళని స్టాటిస్టికల్ గా విత్ ప్రూఫ్స్ తో సహా మేము ఆధార్ కానీ అన్ని కానీ తీసుకొని ఇస్తామంటున్నాం. సో ఇప్పుడు రాగానే మీద పడేసి రాక్షసులాగా పిక్కు తింటామంటే ప్రతిపక్షానికి సమాధానం చెప్పాలి. నువ్వు ప్రతిపక్షం లేకుండా చేసినావు ఒక రోజు. అసెంబ్లీ నేను ఎన్ని రోజులయ్యా నువ్వు నడిపించావు? 3 రోజుల కంటే కూడా నడిపించలేవు. ఇప్పుడు అసెంబ్లీ రావాలంటే వస్తలేడే. మొన్న తెలంగాణ బొమ్మ పెట్టారా, ఆంధ్ర బొమ్మ పెట్టారా, తెలుగు తల్లి బొమ్మ పెట్టారా, లేకపోతే తెలంగాణ తల్లి బొమ్మ పెట్టారని ఆ విషయంలో జరిగింది. సరే అనుకుందాం, ఎవరి లెవెల్ మేమే రాజకీయాలే చేస్తాం. తెలంగాణ తల్లి అంటే కాంగ్రెస్ తల్లి అనే విమర్శ అనుకో పోయేదేమో. తెలంగాణ ఇచ్చింది మేమే కదా, వై నాట్? బర్రాబర్ కాంగ్రెస్ తల్లి అంటారా సోనియా గాంధీ గారు? నువ్వేమనుకుంటావు నీ కర్మ అనుకో. దానికి సమాధానం చెప్పాల్సింది మాకు అవసరం లేదు. ఎందుకంటే నువ్వన్నప్పుడేమో తెలంగాణ తల్లి, ఆమె కవితమ్మ అంటది తెలంగాణ తల్లి అంటే బీద అరుపులార వలన కంకి కొడవలు పట్టుకోలేదు, కంకులు పట్టుకుంది, కిరీటం పట్టుకుని దేవతలా ఉండాలని ఆవిడేదో పాప బీద ఆమెలాగా బీద అరుపులాడు. నువ్వేందమ్మా మందిని దోచుకున్నావు, మొద్దుగా తిన్నావు, నీకు బాధలేం తెలుసు, కష్టాలు తెలుసు. తెలంగాణ ఆడబిడ్డ ఎట్లు ఉంటది, తెలంగాణ అమ్మలు ఎంత కష్టపడతారు ఒకసారి వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని చూడు. ఊర్లో పొంటిరా వాళ్ళు ఏం తింటారో, ఎంత కష్టపడతారో, పొలం పని చేసుకుంటారో, ఇంటికి వస్తారు, బిడ్డల కోసం ఎంత కష్టాలు పడతారు. నీకేం నీ అయ్యే ముఖ్యమంత్రి రాగానే డైరెక్ట్ వస్తేవి, ఓ జాగృతి అని సంస్థ పెడితివి, అందరినీ దేంట్లో జాగృతి చేస్తూ తాగండి సావండి అంటివి, దానికి సంబంధించి తీసుకుపోయి పెడితివి. పెట్టినాక ఏమైంది, ఇక్కడ కాదు అక్కడ కాదు అక్కడ పోయి వంటివి, జైల్లో పడితే. ఎవరన్నా పడ్డారా ఇంతవరకు చరిత్రలో మన తెలంగాణ నుంచి ఒక స్త్రీ అంత పెద్ద తిహార్ జైలుకి వెళ్ళిందా? జనరల్ కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించే తత్వం, ప్రజాస్వామ్యం ఎక్కువ అనేది కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పిసిసి అధ్యక్షుడు చేపట్టిన సందర్భం కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ముఖ్యమంత్రిగా వారి బాధ్యతలు నిర్వహించిన ఈ సంవత్సరంలో కానీ సీనియర్ నాయకత్వం ఏ అంశం మీద ప్రశ్నించడం కానీ, తెర మీదకి రావడం కానీ, డిమాండ్ చేయడం కానీ, సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు గారు అయితే ఎప్పుడు ఏ స్థాయి ముఖ్యమంత్రి ఉన్నా ఆయన ఏదో అంశం మీద ప్రశ్నించే సిస్టమ్ లో ఉండేవాళ్ళు. అంటే ఇట్లాంటి సీనియర్ నాయకత్వం అంతా కూడా పాజిటివ్ లో ఉన్నారని చెప్పాలా? ఆ స్వతంత్రతని రేవంత్ రెడ్డి గారు మంచి అంటాను. ఒక రకంగా విత్ ఇన్ ద పార్టీలోనే ఒక కండిషన్ ఏంటంటే అధిష్టానం కూడా ఈ మధ్యలో కండిషన్ పెట్టింది. మీరు ఏం చెప్పాలనుకున్న పార్టీలో ప్రజాస్వామ్యం తీసేసిందా? విత్ ఇన్ ద పార్టీలో చెప్పుకోండి, మీరు అరుచుకోండి, ఏమైనా చెప్పండి, మీ భావాలను మేము రెస్పెక్ట్ చేస్తాము. ప్రజాస్వామ్యం అంటే ఏంది? ఇంట్లో తీసుకొని బయట వేసుకోవడమా? అవసరం లేదు కదా మనకి. కాంగ్రెస్ పార్టీ ఇది వరకు ఉండే నినాదమే కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం అని. దీంట్లో మేము ఏ స్థాయిలోనైనా ప్రశ్నించుకుంటాం, మాట్లాడుకుంటాం. స్వేచ్ఛ ఏ పార్టీలో ఉన్నది, స్వేచ్ఛ మా పార్టీలో ఉంది. అవునన్నా కాదన్నా అందరు ముఖ్యమంత్రులే సీనియర్లంతా. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీలు ఉన్నాయి అందరికీ. అందులో బీసీ నాయకుడు అన్న హనుమంత్ అన్న అనుకోండి, ఇప్పుడున్న పిసిసి లెవెల్లో రాలేదనుకున్న జగ్గారెడ్డి అన్న కానీ, ఎవరమన్నా ఉత్తమ్ అన్న కానీ, బట్టి అన్న ఉప ముఖ్యమంత్రి అని ఎవరైనా సరే, ఇప్పుడు కేబినెట్ కూర్పులో కూడా ఎప్పుడు కూడా లేని సమాజంలో అంటే ఒక బీసీలలో కూడా ఎవరు ఇంతవరకు కూడా మంత్రి పదవులు లేని వాళ్ళని వెతికి ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే అట్లా ఎవరు చూసారండి? చూడలేదు. సరే వచ్చిన వాళ్ళు బాధపడతారు, రాని వాళ్ళు బాధపడాలంటే అందులో ఎన్ని పోస్టులు ఉంటే ఎవరిస్తారు? సో దాన్ని బట్టి మనకు రాలేదు కాబట్టి మనం అడగడం కాదు. కానీ
ప్రజల వాయిస్ వినిపించడంలో మా పార్టీలో నిజంగా పెద్దన్నలాగా హనుమంతరావు గారు ఉంటారు. వారిని ఎవరం కూడా నో అనము. ఆయన అడిగింది చక్కగా రిసీవ్ చేసుకుంటాము. ఆయన ఓపెన్ గా మాట్లాడతాడు. ఆయన తత్వాన్ని ఇప్పుడు మనం మార్చమని కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ టైప్ మా పెద్దన్న ఆయన. సో రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడాలన్నా ఊకరాదే అనంటే మళ్ళీ కూల్ అయిపోతాడు. ఆయన చాలా సాత్వికం ఆయన. సో ఇప్పుడున్న మాటల్లో ఏదన్నా మాట్లాడినా కూడా, ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా ప్రజల అంశాలను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో నిర్వహిస్తున్న కేసీఆర్, వాళ్ళ పార్టీ, వాళ్ళ మనుషులే. ఇప్పుడు కేటీఆర్ ఏమో ఇప్పుడు అసలు ఇంటర్నల్ గా తెలంగాణ బిడ్డలు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు ఈ నలుగురిలో ఆ సంతోష్ రావు అయితే పిక్చర్ లో కనపడాడు. కేసీఆర్ కి ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇప్పుడు కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఒకప్పుడు అనుకున్నాడు, కొడుకు ఇవ్వలేదు. ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు. అసలు కేటీఆర్ కి హరీష్ రావుకి చాలా తేడా. హరీష్ రావు ఏమో రెడీమేడ్ ప్లాట్ఫామ్ కి వచ్చినాడు, కానీ హరీష్ రావు అట్లా కాదు. ప్రతి కార్యకర్తతో లింక్ ఉన్నాడు, పట్టు ఉన్నాడు. అంటే మంచి నాయకుడు. సో మంచి నాయకుడు అని నేను అనను, క్రిమినల్ నాయకుడు. ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా వాడాలి, ఏ రకంగా ఉన్న ఆలోచనలో మామను దగ్గర రీచ్ అయినోడు. రేపొద్దున వాళ్ళకి ఏదన్నా ఎసరబెడతాడేమో అన్న భయంలో ఉండి కేసీఆర్ కు భయపెట్టించే ఒక అల్లుడు లాగా ఉన్నాడు. ఆ రకంగా ఆయన ఇప్పుడు చూడండి, ఇష్యూ రాగానే ఎవరు ముందు వెళ్తున్నారో మీరు చూస్తే, ప్రెస్ లో చేస్తే ఇలా ముగ్గురు మధ్యలో వస్తుంది. వచ్చినప్పుడు ఆమె జర రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఆమె వచ్చింది. ఇప్పుడు కూతురుగా ముఖ్యమంత్రి ఇస్తాడా, లేకపోతే పవర్లో వస్తే ఇంకేమి ఇస్తాడా అన్న తర్వాత దేవుడేరు. కానీ ఇప్పుడు లీడర్షిప్ కోసం ఈ ముగ్గురు కొట్లాడుతున్నారు తప్ప ప్రజల కోసం మాత్రం కాదు. దయచేసి తెలంగాణ వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఇంత తప్పులు చేసిన వాళ్ళే వచ్చి ఆ తప్పును గురించి మళ్ళీ హైలైట్ చేసి మాట్లాడుతూ ఉంటే మనం ఏ రకంగా నమ్ముతాం? అది వాళ్ళ ప్రాధాన్యత. అంతర్గతంగా వాళ్ళు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి పార్టీలో అనేది బీఆర్ఎస్ నాయకత్వం దాంట్లో చూసుకుంటది. అయితే ఇప్పుడు ప్రధానంగా జరిగేది ఏదైతే 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, పాలించింది, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ 1 year లోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత ఎక్కువగా చవిచూస్తూ ఉంది. బీఆర్ఎస్ కి పూర్తి స్థాయి ప్రజల మద్దతు ఈ 1 year లోనే తిరిగి వచ్చింది. కాబట్టి కేటీఆర్ గారి ప్రదర్శనలు కానీ, కేటీఆర్ గారి సందర్శనలు కానీ అడ్డుకోవాలని చూస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేని పరిస్థితికి చేరింది అనేది బీఆర్ఎస్ వాళ్ళ వ్యాఖ్యలు చూస్తా ఉన్నారు. అది వ్యతిరేకత ఎక్కడొస్తుంది? వీళ్ళు ఇప్పుడు మీరు సోషల్ మీడియా పోనీ మీ ఛానల్ లాంటి వాళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కరెక్ట్ చూపిస్తున్నారు. కానీ చాలా వరకు చూస్తే సోషల్ మీడియాలో ఎంత తిడుతున్నారంటే ఇప్పటికి కూడా, వాడు దోసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాడు, వాడిని రమ్మని మా ఊళ్ళలోకి వస్తే తంతము అంటున్నారు. ఇదే కేసీఆర్ పార్టీ వ్యక్తులను కానివ్వండి, హరీష్ రావు ఎవరినైనా కానీ, వాడు అంత దోసుకొని అంత ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్ వెళ్తున్న ఇళ్ళని కూలగొట్టేశాడు. పేదవాళ్ళు ఇంతవరకు కట్టించాడా? ఆ 10 ఏళ్ళు చేసినప్పుడు అసలు వాళ్ళ ఇల్లు కూలిపోయి అన్ననే ఉంటున్నారండి. పాపము వాళ్ళ ఉసురు తగలదా? వాళ్ళందరూ విడిచిపెట్టిపోయి వీళ్ళు ఎన్ని ఇస్తారు, ఇల్లు ఏంటంటే నువ్వు ఇల్లు కట్టావు, పెచ్చులు ఊడిపోతున్నాయి. ఆ ఇంట్లో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు, అందులో నాణ్యతమైన కట్టడానికి కాంట్రాక్టర్కి ఇవ్వలేదు, అన్ని డబ్బులతోటే చేసేసావు. ఇప్పుడు వచ్చి తిడుతున్నారు, వ్యతిరేకం వచ్చిందంటే ఆ ప్రజలకు అర్థమైపోయింది. అన్న మాటలో రైతులకు అది ఎవరికి అందకుండా అయితే లేవు కదా, వచ్చినాయిగా, పేదవారికి అయితే చెందినాయి కదా, వాళ్ళు తృప్తిగానే ఉన్నారు. రైతులకు సంబంధించి మహిళలకు 2500 రూపాయలు సంక్రాంతి అని చెప్పాడు. డెఫినెట్ గా అవి కూడా అందులో కూడా చూస్తాం. మళ్ళీ ఎవరు నిజమైన పేద మహిళ, ఎవరు నిజంగా వీడియో ఉన్నారు, ఎవరికి వాళ్ళకి అవసరం ఉంది వాళ్ళకి ఇస్తాము. రెండోది ఏంటంటే ఇప్పుడు కరెంటు విషయంలో కానివ్వండి, ఏవైతే 0 బల్బులు ఉన్నారు వాళ్ళకి ఏమి వేయమని అంటున్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సంస్కరణల పేరుతో రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం. వాళ్ళు అటు మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఇప్పుడు చూడండి సెంట్రల్ లెవెల్లో వెళ్ళడం జరిగింది ఢిల్లీకి. ఒక పక్కన వాళ్ళు ఇచ్చే పథకాలు మనకు రావాల్సినవన్నీ కూడా ముక్కువిండి వసూలు చేసుకోవాలి కదా రాష్ట్రానికి కావాల్సింది. వీళ్ళెందుకు వెళ్ళారు? మమ్మల్ని కేసులో నుంచి తీయండ్రా బాబు అని కాళ్ళు మొక్కడానికి వెళ్ళారు తప్ప మాకు రావాల్సిన వాట అప్పటి నుంచి కూడా కేసీఆర్ ఎప్పుడన్నా వెళ్ళి అడిగాడా? ఏమీ అడగలేదు, ఎప్పుడు ప్రశ్నించలేదు. విద్యుత్ సంబంధించిన సెమినార్స్ కానీ, ఇప్పుడు ఏంటి అసెంబ్లీకి రావయ్యా బాబు అంటే వస్తలేడు. మరి ఈయనకు ప్రజలు ఎట్లా మద్దతు చెప్తున్నారు? ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు గతంలో ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు జరిగినాయి, అవకతవకలు కానీ, కానీ ఈ 1 year లో కాంగ్రెస్ పార్టీ దాని మీద దర్యాప్తులు చేశామని, అరెస్టులు చేస్తామని,
కేటీఆర్ గారిని వీళ్ళందరిని అరెస్ట్ చేస్తామని చాలా ప్రకటనలు జరిగినాయి. చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అరెస్టులో విషయంలో వెనక్కిపోవడానికి కారణం ఏంటి? దానికి ఏం లేదండి, అక్కడ లాలూచీలు ఏమి లేవు, లేకపోతే ఇంటర్నల్ గా వాళ్ళలాగా ఏమీ లేవు. అక్కడ 4 దర్వాజాలు ఈడి దగ్గరికి వెళ్ళి ఆడు కమిషన్లు తీసుకునే వ్యవస్థ కాదు ఇది. సో డెఫినెట్ గా అవి మళ్ళీ కూడా మేము ఆ డ్రగ్స్ కేసులో సంబంధించినవన్నీ అంటే ఎట్లా ప్రజల దగ్గర వాళ్ళు ఇంకా నమ్మకుండా ఎన్నైతే అబద్ధాలు మాట్లాడుతున్నాం అని పూర్తి ఎవిడెన్స్ తో సహా తీసుకొని లేట్ అయినా సరే వీళ్ళందరినీ లోపలేయడం మాత్రం ఖాయం. అంతేనా? అది అరెస్ట్ అయిన ఎవరన్నా- వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతున్నారనే ఆ, 2 రాష్ట్రాల్లో ఎక్కువగా అయితే దొంగలు కూడా వేశారు. ఉన్నారు. మరి ఎంతమంది ముఖ్యమంత్రి కాలేదు? అంటే స్కాములు చేసిన వాళ్ళు ఎంతమంది జైళ్ళకు పోయారు? చెల్లపల్లి జైలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు కాలేదు ముఖ్యమంత్రులు? అంటే రాజకీయంలో కూడా ఉన్నారు వాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఎందుకు కాలేదు? మరి వీళ్ళు మాత్రం అవుతారు అంటే వీళ్ళ రైటా? అయ్య కాకపోతే కొడుకు, కొడుకు కాకపోతే వానయ్య, వాని కొడుకు వాని బామ్మరిది అవుతాడా? ఇంకెవరు గారా? సామాన్యుడు ఎప్పుడైతే అధికారంలో రావాలని, ఎప్పుడైతే ప్రజాస్వామ్యం పద్ధతిలో రావాలనుకున్నది వీళ్ళు రానియకుండా చేసే కుట్ర తప్ప ఇంకోటి ఏం లేదు. సో జైలుకు పోయినంత మాత్రాన పునీతులు అయిపోతారు, పాత్రవేత్త మాటలు అంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నారు. చాలా సార్లు ప్రకటనలు చేసింది, దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే చేస్తాం arrest బాబు, చేయండి, ఆగు. దమ్ముంటే arrest చేయండి. ఇప్పుడు నీకేమైందంటే బాగా తిన్నావు బాబు, నీకు అరగట్లేదు, తీసుకుపోయి జైలు వేస్తే ఓహో ఈ రకంగా నేను మళ్ళా లీడర్షిప్ రావడానికని ఆలోచిస్తున్నావు. నిన్నేసి మా చేతులలో బురద ఎందుకు? నువ్వు ఏం దొంగతనం చేసినావు, ఏం చేసినావు, మొత్తం అన్ని తీసి మీద పెట్టి ఇది సాక్ష్యము, ఇది ఇగో అప్పుడు జరిగింది. ఇప్పుడు క్రేజ్రీ వాళ్ళ లాంటి వాళ్ళని తీసి లోపలేశారు, సిసోడి అని వేశారు. ఏమైంది? వాళ్ళు ఏమన్నా ముఖ్యమంత్రి లెవెల్ ఉన్న వాళ్ళే పట్టుకున్నాడు. కాకపోతే వాళ్ళు అన్ని తీసుకున్నారు కదా, సాక్ష్యాలు తీసుకున్నారా తీసుకోలేదా? కొన్నాళ్ళైతే శిక్ష అనుభవించారు కదా. మరి ఇప్పుడు ఈమె లెవెల్లో కూడా జరిగింది. ఇప్పుడు మేము ఏదైతే డ్రగ్స్ లెవెల్ యూత్ అంతా చెడిపోతున్నారో ఆ మాఫియాని అరకట్టాలంటే ఎక్కడి నుంచి ఎవరెవరు ఉన్నారో అనేది చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. సో అట్లాగే ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చేసారు. అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎవరైనా ఉండని, అది కాంగ్రెస్ ఉండని, టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిందో, ఇంకా ఎవరు ఇచ్చినా కూడా ఎవరైతే నాలాలు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ ఇల్లు కూల్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి పేదవారైతే వాళ్ళకి ఇల్లు కూడా మీరు కట్టిస్తామంటారు. ఇందాక అన్నారు పుష్పలీల గారు, ఏమని కేటీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళే దారిలో అన్ని ఇల్లు కూలగొట్టారు, వాళ్ళ ఇంటికి వెళ్ళే ఫామ్ హౌస్కి వెళ్ళే దారి అంతా కూడా మార్గంలో ఇల్లు కూలగొట్టారు, వాళ్ళు ఇప్పటికీ అలానే నివసిస్తున్నారు అని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పక్షాన మీరు గతం నుంచి చిన్నప్పటి నుంచి పోరాటాలు చేశారు, వాళ్ళు పక్కన నిలబడ్డారు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1 yearలో రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన కానీ, హైడ్రాకి సంబంధించిన అంశం కానీ, చెరువులు తిరిగి నిర్మాణం చేపట్టాలి, చెరువుల్ని మళ్ళీ ప్రజలకు అందించి తద్వారా ఒక లక్ష్యంతో రాబోయే తరాలకి అందించాలనే నినాదం, లక్ష్యం మంచిదైనా పేద ప్రజలు, అట్టడుగు ప్రజలు మూసీ సంబంధించిన విషయంలో ఇబ్బంది పడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. బీజేపీ అగ్రనాయకత్వం, బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కూడా దాన్ని పోరాటం చేస్తుంది. బీజేపీ అగ్రనాయకత్వం అయితే అక్కడ వాళ్ళ ఇళ్లలోనే బస చేసి కిషన్ రెడ్డి గారు కూడా నిద్రించిన పరిస్థితి కూడా చూసాం. ఏది దోమలు కలవకుండా క్రీములు రుద్దుకొని సాక్సులు వేసుకొని, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు పుష్పలీల గారి నాయకత్వం, దాని మీద ఏదైతే వెనకబడిన వర్గాల ఇల్లు కూలగొట్టే పరిస్థితి కొనసాగుతా ఉన్నాయి, దాని మీద మీ స్పందన ఏంటి? డెఫినెట్ గా ఎవరైతే పేద వర్గాలకు అన్యాయం జరిగిందో వాళ్ళకందరికి డెఫినెట్ గా ఇల్లు ఇస్తామంటే ఇస్తామంతే. దానికి హైడ్రా కమిషనర్ కూడా అన్నారు. 2 అంశాలను కలుపుతున్నారండి, దయచేసి కలపకండి. హైడ్రా వేరు, ఇది వేరు. మూసీ అనేది ఆ మూసీ డెవలప్మెంట్ దగ్గర నుంచి మీరు చూడండి, ఎంఐఎంతో వాళ్ళ అలయన్స్ లో ఉన్నప్పుడు మెట్రో గురించి, ఆ లైన్ గురించి కేసీఆర్ అడ్డుపడ్డాడు. ఇప్పుడు మేము దాన్ని క్లియర్ చేసేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మరి మెట్రో ఓవైసీ గారిని కూడా ఒప్పించుకొని ఆ ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ రావాలంటే మెట్రో రావాలి, రోడ్లు క్లియరెన్స్ చేయాలి, దానికి సహకరించాలని చెప్తూనే వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళు సహకరిస్తున్నారు కదా. అప్పుడు మరి చేయలేదు ఎందుకు మీరు? ఇప్పుడు ఎందుకు చేయించుకుంటున్నాడు? ఆ రకంగా ప్రతిదీ అంతే. ఇప్పుడు ఇది కూడా అంతే. హైడ్రా లెవెల్లో ఎవరైతే నిజంగా ఒకవేళ బై మిస్టేక్ లో కొన్ని జరిగిపోయినాయి అప్పుడు అనుకోండి, వాటిని కూడా ప్రభుత్వం సరిదిద్దడానికి ముందు ఉంది, దానికి ఫండ్స్ కూడా ఉన్నాయి, లేవని కాదు. అట్లాగే ఏదైతే నాలాల్లో పర్మిషన్ ఇచ్చారో, నిజంగా అద్దదు సినిమాలాగా పర్మిషన్ ఇచ్చిన వాడి దగ్గర నుంచి ఆ కాలంలో రిటైర్డ్ అయిపోయినా సరే వాడిని వదిలిపెట్టకుండా తీసి ఉరి తీస్తేనే తప్ప దీనికి ప్రక్షాళన రాదు. దీనికి ఎవరు స్పందన రావాలి, ఎవరు దీంట్లో ఉండాలి? ఒక ముఖ్యమంత్రి గారు పదవులు ఉన్న వాళ్ళు చేస్తే రాదు, ప్రజలు రావాలి, దీనికి వ్యతిరేకానికి సపోర్ట్ చేయాలి. వాళ్ళందరూ ఒక్కసారిగా వస్తే తప్ప ప్రజల్లో చైతన్యం రానంత వరకు ఈ అధికారులు అనేవాడు ఈ లంచగొండితనంలో, ఆ లంచగొండితనంలో వాడు ఇది రాదు అన్నా సరే నేను ఇచ్చేస్తాను నేను తిక్కు కొట్టి ఇచ్చినాడే, మరి ఆ పేదవాడు ఉసురు తగలదా వాడికి? వాడు మంచి డబ్బులు తీసుకున్నాడు, విదేశాలు పోయాడు, పిల్లల్ని చదివించుకున్నాడు, కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడు, అన్ని తిమంగళాలే కదా.
మరి వాళ్ళని ఎట్లా వదలమంటారు చెప్పండి. నా దగ్గర అయితే నేను అనుకుంటున్నాను, నాకు గనక మళ్ళీ ఒకసారి అట్లాంటి పవర్ వస్తే నిజంగా దాని కింద నుంచి మీద ఉన్న వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టాను నేను. వాళ్ళు ఏమన్నా కానివ్వండి. ఎందుకంటే ఈ రోజు అంటే మీరు హైడ్రా లెవెల్లో జరుగుతున్న హైడ్రాకి సంబంధించిన అంశంలో పెద్దలు నాగార్జున సంబంధించిన వారి బిల్డింగ్ కూలగొట్టిన ఫంక్షన్ హాల్ కూలగబెట్టి కొట్టింది మినహా సమాజంలో పెద్ద వ్యక్తులు కానీ డబ్బును సంపన్న వర్గాలు కానీ ఈ అయ్యప్ప సొసైటీ దగ్గర హైటెక్ సిటీ దగ్గర అంతా పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు సార్ అవన్నీ కూలగొట్టలేదని అయ్య బాబు నీకు ఎన్ని కావాలి కటింగ్స్ చూపియనా, రేపు రమ్మంటే తీసుకొస్తా నేను మీడియాలో మళ్ళీ చూపించు ఎన్ని బిల్డింగ్స్. అప్పుడు అయ్యప్ప సొసైటీలో ఉన్న భూ ఆక్రమణ దాంట్లో ప్రతి వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ సంబంధించిన మినిస్టర్లు అంతా కూడా కబ్జాలు పెట్టించి వాటిని మొత్తం అపార్ట్మెంట్లు కట్టించి ఈ హాస్టల్ పిల్లలకు రెంట్కి తీసుకునే వాళ్ళు ఎంతమంది లేరు. అట్లాంటివన్నీ కూడా వాళ్ళు నిర్దాక్షిణంగా కూలగొట్టేశారు కదా సార్. ఇప్పుడు మనకు మామూలుగా అది ఏదైనా చేయాలన్నప్పుడు కొంత స్టెప్ తీసుకున్నప్పుడు న్యాయం కూడా అంతే కదా. ఒక సైడ్ న్యాయం చేయాలంటే ఇంకొక అన్యాయం జరిగినట్టు అవుతుంటది. అట్లాంటప్పుడు కొంత ఎక్కడో ఒక మనకి డ్యామేజ్ జరుగుతుంది. ఆ డ్యామేజ్ జరగకుండా పర్ఫెక్ట్ చేయాలంటే హౌస్ లోడ్ చేయలేడు, కంసా లోడ్ చేయలేడు. అట్లాంటి లాగానే సెన్సిటివ్ ఇష్యూస్ లాగా ఈ ఇష్యూస్ కూడా అంతే లెవెల్లో తీసుకుని వెళ్ళాలి. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ ఏదైతే FTL జోన్ లో ఉన్నాయో వాటిని కనీసం ఎట్లాంటి కేసులు పెడతారు కూడా. డెఫినెట్ గా ల్యాండ్ కబ్జా కింద ఏవైతే ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఏంటంటే నాన్ బెయిలబుల్ కేసెస్ అవి కూడా పెట్టడానికి వెనుక్కోపోరు. సో అవన్నీ కూడా పెట్టేస్తాము. ఎవరు అతిథులు కాదు. ప్రజలకు ఏం మెసేజ్ వెళ్ళాలంటే తప్పు చేసిన ఎవరైనా సరే, సెలబ్రిటీలు ఉండని, మినిస్టర్లు ఉండని, ఎక్స్ ఉండని, ప్రజెంట్ ఉండని, ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రజలకు జవాబుదారీ వహించాల్సింది. చట్టం ఎవరికైనా చుట్టం కాదు అన్న మెసేజ్ని ఇప్పుడు మాత్రం కొన్ని అంశాల్లో చాలా వరకు వెళ్ళిపోయింది. ఇంతవరకు అంత లెవెలా నేనే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా చేశాను. హాస్టల్స్లో ఎప్పుడైనా పిల్లలకి ఏదన్నా రోగము లేకపోతే వాళ్ళు వామిటింగ్స్ వచ్చి చచ్చిపోయినట్టు లేకపోతే 50 మంది పిల్లలు హాస్పిటల్లో పడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నదా? ఇదే KTR పురుగులు వచ్చి అన్నాల్లో పెట్టినప్పుడు ఎప్పుడన్నా పోయాడా? సన్నబియ్యం అని ఎంతమందికి ఇచ్చాడు? అసలు జీతాలే వాడర్లకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అదే ఇప్పుడు మేము సీతక్క లాంటి వాళ్ళు కానీ మేమందరం కానీ కొండా సురేఖ, సీతక్క వీళ్ళందరూ కూడా ఇందులో కూడా ఆ పిల్లల వెనకాల ఏదో కలిపినట్టున్నారు కాబట్టి ఇన్ని రోజులు ఇన్ని హాస్టల్లో సంఘటనలు జరుగుతాయా చెప్పండి మీరు? ఇంతమంది పిల్లలకు ఒక హాస్టల్ వదిలేసేయండి, 2 హాస్టల్. మరి అదే ఆయమ్మలు పనిచేస్తున్నారు, అదే స్టాఫ్ పనిచేస్తున్నారు. అప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు ఎందుకు అట్లా పిల్లలకి ఆ విషపూరితమైన ఆహారాలు అవుతున్నాయి అంటే దీని వెనకాల కూడా ఈ ద్రోహులు పనిచేస్తున్నారని మాకు డెఫినెట్ గా డౌట్ వస్తుంది. అసలు ఇప్పటి నుంచి కూడా హాస్టల్ దగ్గర కూడా కెమెరాలు పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇంతకుముందు మేము పిల్లల కమిటీలు ఉండేది, ఫుడ్ కమిటీ మాదే. ఇప్పుడు అదే కదా, ఫుడ్ కమిటీ పెట్టేవాళ్ళము, ఫుడ్ తినేవాళ్ళు, వార్డెన్ కూర్చొని తినేవాళ్ళు. మా అప్పుడు వార్డెన్ టేస్ట్ చేసినాకనే పిల్లలకు పెట్టాలి. ఇప్పుడు ఎవడు చేస్తున్నాడు? వీళ్ళు ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నాక మొత్తం సత్రోలు చేసి పెట్టారు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే. ఎవడు కంట్రోల్లో లేడు, ఎవరికి బిల్లులు రాలేదండి. వాళ్ళు డీడీలకు బిల్లులు లేకుండా వాళ్ళు ఇప్పటివరకు పిల్లలకు ఫుడ్ సరిగా పెట్టలేకుండా అట్లా నడిపిస్తూ ఉంటారు. వాళ్ళ బాధలు కూడా చాలా ఉన్నాయి. సో స్టాఫ్ లేరు, రిక్రూట్మెంట్స్ లేవు, ప్రమోషన్స్ లేవు. ఒక పాపాల 10 సంవత్సరాల తెలంగాణ మనకేందుకు, ఎవరితో మనకేంది, అన్ని మనమే అన్నాడు. ఏవి అన్ని ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీరు ఇంతకుముందు SC ST సంబంధించిన హాస్టల్ సంబంధించి మాట్లాడారు. అందులో భాగంగా ABCD వర్గీకరణ కూడా ఒకటి. ABCD వర్గీకరణ సంబంధించిన అంశంలో మీరు అప్పుడు ప్రారంభ దశలో కూడా ఉద్యమంలో కూడా ఉన్నారు. ఇప్పుడు ABCD వర్గీకరణ కంపల్సరీ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది, ఆ వైపుగా చర్యలు చేపట్టింది, దాని మీద కమిటీ వేసింది, కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి జడ్జిమెంట్ వచ్చింది. మీ ప్రభుత్వం అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. కానీ అది అమలు జరగట్లేదు. ఎందుకని అమలు ఎందుకు జరగట్లేదంటే ఇప్పుడు మనకు విత్ ఇన్ ద పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఇన్ని రోజులు కొన్ని విషయాలు అయితే మాకు ABCD వర్గీకరణ అనేది ఇప్పటిది కాదమ్మా, 25 సంవత్సరాలు దాదాపు 30 సంవత్సరాల ఉద్యమం అది. కృష్ణమాదేవి గారు చేపట్టినప్పుడు అందులో మేము పనిచేయడం జరిగింది. అప్పుడు నేను చంద్రబాబు నాయుడు కేబినెట్ లో సోషల్ వెల్ఫేర్ మంత్రి ఉన్నప్పుడు ABCD కిందని నేను ఆ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మనకు అప్పుడున్న మాదిగ బిడ్డలకు సపరేట్ గా వాళ్ళకి సంబంధించిన ఎవరిది వాళ్ళకి అన్నట్టుగా దాంట్లో వాళ్ళకి పాపము బెస్ట్ ఇది వచ్చింది. అందులో 25,000 ఉద్యోగాలు వచ్చాయి. పిల్లలు సొంత ఎడ్యుకేషన్ లో కూడా రిజర్వేషన్ వచ్చింది. అన్ని బాగా జరిగినాయి. మళ్ళీ తర్వాత మా సోదరులు వెళ్ళేసి మళ్ళీ వాళ్ళు వేయడం. నేను ఈ అంశంలో గవర్నమెంట్ ఫేవర్ ఉంది, కోర్టు ఫేవర్ ఉంది. సరే సుప్రీంకోర్టు కూడా ఫేవరబుల్ గా ఇచ్చినాక ఆర్డినెన్స్ తీసి ముఖ్యమంత్రి గారు లేట్ చేస్తున్నారని ఒక పాయింట్. అది కూడా మేమంతా దామోదర్ రాజనరసింహ గారి పెద్దలు వారి ఆధ్వర్యం లోపల
కమిటీలు నడుస్తున్నాయి. ఇది మేము అన్ని చూస్తున్నాం. ఎందుకంటే మేము ఒక మాల మాదిగనే కాదు, ఉపకులాలను కూడా ఎంతమంది ఉన్నారో రోజు నడుస్తుంది. మీరు ఒకసారి ఈ ఇళ్ళకి వెళ్ళి చూడండి, టూరిజం ప్లాజాలో వెళ్తే ఒక రూమ్నే పెట్టేశారు. అందులో ఉపకులాలు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ జనాభా ఏంది అన్ని కూడా అవి కూడా లెక్కలు తీసుకుంటున్నాం. సో ఎందుకంటే ఇప్పుడు దాకా ఇంతకుముందు వేగ్ గా జరిగింది, ఇప్పుడు అట్లా కాకుండా అందరికీ న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉంటారు, అక్కడ మాలలు ఎక్కువ ఉంటారండి జనాభా ప్రాతిపదికన. ఉషా మెహ్రా కమిటీ ఆ రోజే చెప్పేసింది, ఇది జనాభా ప్రాతిపదికన ఎవరు జనాభాలో ఉన్నారో. అప్పుడు నేను కృష్ణమాది గారే దాని మీద వెళ్ళి సంతకం కూడా పెట్టడం జరిగింది. గతంలో కూడా సుప్రీంకోర్టులో కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ, సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు అన్ని అసెంబ్లీలో కూడా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి, ఆ 2 రాష్ట్రాలు ఉన్నప్పుడే కాకుండా మళ్ళా సపరేట్ అయిన తెలంగాణలో కూడా కేసీఆర్ కూడా దాన్ని ఆమోదించి మద్దతు చెప్పిన దాన్ని ఇప్పుడు మళ్ళీ దీని సబ్ కాస్ట్ సోదరులు వాళ్ళు దాన్ని వ్యతిరేకించి ఎట్లా జరుగుతుందో చూస్తాం, మమ్మల్ని విడగొడుతున్నానంటే డెఫినెట్గా విడగొట్టాల్సిందే. నేను ఒకటి సూటిగా మీ ఛానల్ ద్వారా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మా సోదరులని. ఇప్పుడు మనకున్న రిజర్వేషన్లో ఇద్దరికి అన్టచబిలిటీ ఉంది, కానీ మాకున్న అంశం మీకు ఒకటి లేదు. ఏం లేదంటే మేము ఇప్పటికి కూడా పైకానాలు కడగడం దగ్గర నుంచి, మున్సిపల్లో పనిచేసే ఎంప్లాయీస్ దగ్గర నుంచి, డ్రైనేజ్ క్లీన్ చేసే వ్యవస్థలో మేమున్నాం. మీరు ఉన్నారు అందులో. ఒక పని చేయండి, మా లెవెల్లో మా రైట్స్ మీరు అడుగుతున్నప్పుడు ఆ వృత్తులలో కూడా మీరు పని చేయండి. ఆ కోటాలో మీ ఉద్యోగాలు తీసుకోండి. మీరు ఇచ్చి తీసుకొని మేము ఏదైతే పని చేస్తున్నాం ఇప్పుడు కూడా సఫాయి కర్మచారి లెవెల్లో నూతన యంత్రాంగాలు లేకుండా ఉద్యమాలు జరిగినాయి. దాంట్లో కూడా ఇప్పుడు కూడా డ్రైనేజ్ తీసుకుంటా మా పిల్లలు చచ్చిపోతా ఉన్నారు. అదే మోదీ అయితే కాళ్ళు గడిగాడు, మున్సిపల్ వాళ్ళని కూర్చోబెట్టుకొని నీళ్లు జల్లుకున్నాడు. మోదీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? దానికి వ్యవస్థ పనిచేస్తుందా? దానికి నిధులు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికీ మురికి పని చేసే వాళ్ళు ఎవరున్నా నా చేస్తున్నారు. మీరు చేస్తారా? మా సోదరులు చేస్తారా? మాల సోదరులు వాళ్ళకి అసలు వృత్తే లేదు. వాళ్ళకి ఈ వృత్తి అని లేదు. మాకు చర్మకారుల వృత్తి ఉంది, మాకు తర్వాత మేము వ్యవసాయం మాకు తెలుసు, వాళ్ళకి ఏది తెలియదు. అంటే మాల నాయకత్వం స్పష్టంగా చెప్పేది ఏంటంటే, అరే వాళ్ళంతా కూడా ఆ రోజున్న రిజర్వేషన్ వ్యవస్థలో ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా బాగా బలపడి అక్కడ సుప్రీంకోర్టునే ధిక్కరించడం. చదువుకోవటం తప్ప అని ప్రశ్నిస్తారు. మాకు అప్పుడున్న కాదండి, మీకు చరిత్ర తెలియదు చాలా మందికి. నేను చెప్తా, చరిత్రలో ఏంటంటే మాకు వెనకటి రోజుల్లో గడీల పరిపాలన ఉన్నప్పుడు, ఏదైతే జమీందారు వ్యవస్థలో ఉన్నప్పుడు, పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నప్పుడు, ఈ గడీల కింద ఒక రెడ్డి వాళ్ళని రెడ్డి ఒక మాదిగోని నమ్మినట్టుగా మాల వాళ్ళు పనికి వృత్తి చెయ్యరు. వీళ్ళు మాల వాళ్ళు ఏంటంటే అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు, ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు వాళ్ళు వ్యాపారంతో పాటు వాళ్ళు ఏం చేశారంటే మిషనరీస్ ని పెట్టడం జరిగింది. అంటే ఈ పేదరికం ఎక్కడున్నారు? వీళ్ళకి తిండి లేదు. సో ఎవరైతే పేదరికం వాళ్ళు ఉన్నారో వీళ్ళు క్రిస్టియానిటీలో వస్తారు, వాళ్ళకి ఫుడ్ కోసం వచ్చి చదువుకుంటారన్న ఉద్దేశంతో ఆంధ్ర బెల్ట్ లో ఉన్న వాళ్ళే ఆ విద్యను వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో అందువల్ల వాళ్ళకు విద్యా అవకాశాలు అంబేద్కర్ గారు ముందు ఉపయోగించుకొని చెప్పినట్టుగా ముందు ఆలోచనతో రాసిన రిజర్వేషన్ లో ఆయన ఏమన్నాడు, ఇద్దరికి అన్టచబిలిటీ ఉన్నప్పుడు లేనప్పుడు వాళ్ళది లేనప్పుడు వీళ్ళు తీసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు ఇంట్లో ఒక తల్లి ఎట్లయితే ఉంటుందో, ఉన్నది ఎంతే పొలం అనుకో, 2 ఎకరాల పొలం ఉందనుకో, తల్లి ఏమంటది, ఒరే 1 ఎకరం నువ్వు తీసుకో, 1 ఎకరం నేను తీసుకో అంటారు. అప్పుడు వాళ్ళు పంచుకోక ముందు చిన్నగా ఉన్నప్పుడు చిన్నోడు సన్నగా ఉన్నాడు అనుకోండి, తినలేని వ్యవస్థ ఉందనుకో, అమ్మ వండిన అన్నాన్ని ఒరే తమ్ముడు తినలేకపోతున్నాడు అని, పెద్దోడు తినలేకపోతున్నాడు రా నువ్వు తినని తల్లి ఏం చేస్తున్నా, ఆటోమేటిక్ గా చిన్న కొడుకు పెడితే తినగల శక్తి ఉన్నాడు తినబెట్టింది ఆవిడ. అదే రిజర్వేషన్. అమ్మ దగ్గర ఉన్న రిజర్వేషన్ అంటే మన దగ్గర ఉన్న రిజర్వేషన్ సిస్టమ్ అనుకోండి. ఇప్పుడు ఆ రిజర్వేషన్ పెరగదు, అంతే ఉంటది. మా పర్సంటేజ్ ప్రకారంగా అది అంతే ఉంది. సో ఎప్పుడైతే వీడు యుక్త వయసుకు వస్తాడో వాడు అరే అన్న నేను కూడా తింటాను అని అన్నప్పుడు తల్లి ఏం చేస్తుంది, ఇద్దరు సమానంగా పంచాలి కదా, ఆ ఉన్న అన్నంలో నుంచి పంచాలి కదా. అప్పుడు తల్లి ఏమంటదంటే, చూడరా బిడ్డ ఎన్ని రోజులు నువ్వు తిన్నావు, ఒక ముద్ద నువ్వు తగ్గించుకొని తమ అన్నకి ఇవ్వరా అన్నాడు. తప్పేముంది అందులో? వీడేమంటే నాకు బాగా తినడం అలవాటు అయిపోయింది, నేనే తింటాను నాకే ఇవ్వని అడిగితే ఎట్లా ఉంటుంది తల్లి బాధ ఎట్లా ఉంటుందో. ఈ రోజు మాదిగల ఇష్యూని ఇంత బాగా ఎవరికీ అర్థం కాలేదు. చదువుకొని వాళ్ళు ఉండడం తప్ప అంటే, నువ్వు అక్కడున్న వ్యవస్థలో నువ్వు చదువుకున్నావు, ఇక్కడ వెట్టిచారికి వ్యవస్థలో మాదిగలు ఉన్నారు. వీడికి ఎంతసేపు దొర దగ్గర ఉండడము, దొర కింద వ్యవసాయం పనిచేయడం, వెట్టిచారు వెళ్తాం, 3 తరాలు 4 తరాలు అంటే మా దేవతలాగా ఉన్న ఇందిరాగాంధీ గారు ఆ రోజు అసైన్మెంట్ ల్యాండ్ను ఇవ్వడం జరిగింది. ఏమంటే ఒక రెడ్డి వాళ్ళు సోషల్ గా వాళ్ళకు రెస్పెక్ట్ ఉండాలంటే కొంత భూమి ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళని భూములని ఇవ్వడం జరిగింది. అదే అసైన్మెంట్ ల్యాండ్స్. అందులో ఎస్సీలకే కాదు, మంగళ వాళ్ళకి, అన్ని రకాల ఉపకులాలకు కూడా ఆ గ్రామాల్లో అప్పుడప్పుడు ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు
ఈ అసైన్మెంట్ భూమి ఏదైతే ఉందో దానికి వాడికి వ్యవసాయం కూడా అలవాటయ్యి వాళ్ళ వృత్తి వేసుకుంటా కూడా రెడ్డిలతో అనుబంధంతో ఉన్నాడు. అసైన్మెంట్ ఒక్క మాదిలకే రాలేదు కదా, అందరికి వచ్చింది, అందరికి వచ్చింది. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ ఉండేది వీళ్ళకే అసైన్మెంట్ లాంటి. ఎందుకు వచ్చింది? ఇందిరమ్మ వెట్టి చాకరీ వ్యవస్థ నుంచి తీసేసినాక ఆ మొత్తానికి దాన్ని తీసేసి వీళ్ళకు ఈ వ్యవసాయ రంగంలో బతుక్కుంటారు అన్న ఉద్దేశంతో ఆమె భూమిని ఇవ్వడం జరిగింది. వీడు మళ్ళీ వ్యవసాయం తెలిసినాడు కాబట్టి ఇళ్ళనే ఉన్నాడు తప్ప వాడు చదువుకుంటాను, హాస్టల్ పోతాను, లేకపోతే పిల్లలు చదివిస్తానన్న నాలెడ్జ్ వీడికి రాలేదు. పిల్లలు గారు ఇప్పుడు మీరు మాలలో వాళ్ళు చదువుకున్నారు అంటున్నారు, వాళ్ళకు సంబంధించి సంఘాలన్నీ కానీ నాయకత్వం కానీ అందరూ కాదు, కొంతమంది చదువుకున్నాం, మాకు అవకాశం ఉంది, మాకు మేధో సంపత్తి ఉంది, మేము చదువుకున్నాం, ఉన్నత స్థానాలకు వెళ్ళి, అది తప్పు కాదు కదా. ఆమె అందరూ ఉన్నత స్థానాలకు వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పర్సంటేజ్ కానీ చాలా తక్కువ ఉంది మాలలో కూడా. రైట్, ఒక్కటి అక్కడే ఆగండి. మీరు అందరి గురించి మాట్లాడే రైట్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి లేదు. నీవు నీ జాతిలో ఇప్పటి వరకు ఎంతమందిని ఎమ్మెల్యేలను తయారు చేసావు? ఎంతమందికి నువ్వు ఆర్థికంగా ఇచ్చి ఒక ఇండస్ట్రియలిస్ట్ని తయారు చేసావు? చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒక ఛానల్ పెట్టుకున్నారు, ఇంట్లో 3 టికెట్లు తీసుకున్నారు, మంత్రి పదవులు మీకే కావాలి, ఎంపీలు మీకే కావాలి, ఒక ఇంట్లో 3 టికెట్లు తీసుకున్నారని మా కృష్ణమాది గారు, నేను అనట్లేదు, మా జాతిలో ఉన్న వాళ్ళందరూ అదే బాధ. మీ పార్టీలో, మా పార్టీలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, స్వాగతించారు, అసెంబ్లీలో. అబ్బా, ఇప్పుడు నేను అదే అంటున్నా. నేను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇదే ప్రెషర్స్ వాళ్ళు. ఎందుకంటే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నారా, ఇంకేమైనా ఉన్నారా, వాళ్ళ లీడర్షిప్ లో ఏ రకమైన అంటే వాళ్ళకు ఉన్నంత ప్రెషర్ గ్రూప్స్ గా మారేంత ఆర్థిక స్తోమతలు కానీ ఆ లెవెల్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానీ మా వాళ్ళు ఇంకా ఆ బార్డర్ కి రాలేదు. అందుకే 30 ఏళ్ళు పట్టింది మాకు, 30 ఏళ్ళు పట్టింది. పెద్దలను కాదని ఏబిసిడి ఆయన ఎవరికి పెద్ద నిర్ణయం తీసుకుని ముందు ఆయన ఎవరికి పెద్ద? ఆయన మాలలోకి పెద్ద ఉంటున్నాడా చెప్పండి? ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? ఆ ఉద్యమం చేసిండ్రు కదా, మాల వాళ్ళు ఉద్యమాలు చేసిన నాయకులు ఉన్నారు చాలా, వాళ్ళకంటే గొప్పడు ఆయన. అప్పుడు ఎక్కడున్నాడు ఈయన? వాళ్ళందరూ ఒకటిగానే ఉన్నారు ఇప్పుడు. అరే ఎక్కడ ఇప్పుడు ఎందుకు ఉంటారండి? నువ్వు ఉద్యమం మొదల నుంచి ఉన్నావా? మాల వ్యతిరేకం, ఇప్పుడు మాదిగలకు వ్యతిరేకం, ఇద్దరం గొడవ పడుతున్నాం, అన్నదమ్ములాగా అనుకుంటామో లేదా మన ఇష్యూ ఏమైనా ఉండండి. నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని విత్ ఇన్ ద పార్టీలో ఉండి ఛాలెంజ్ చేసే స్టైల్కి నువ్వు గొప్ప లీడర్ అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? పార్టీ అనుకోవద్దా? పార్టీకి వ్యతిరేకం కాదా నువ్వు? చెప్పు. అనకూడదు కదా. నాకు ఆయనంటే గౌరవం, వ్యక్తిగతంగా మా మధ్యలో ఏం గొడవలు లేవు. నాకు వెంకటస్వామి గారు ఏమే బిడ్డ అని నన్ను పలకరించి సంతోషపడుతుంది. అరే నువ్వు పుష్పలీల మాట, అమ్మో నువ్వు చాలా మంచి పెద్ద లీడర్వే అని పలకరించి ఆశీర్వదించిన ఆయన. వీళ్ళెవరు మనతో అంత మాట్లాడరే? వీళ్ళకి అసలు దళితులన్న భావన వీళ్ళలో ఎంతవరకు ఉంది? వీళ్ళు ఎంతమంది దళితులను చేరదీసిండ్రు? వీళ్ళ ఇన్స్టిట్యూషన్లో ఎంతమంది పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు? బాగ్లింగపల్లిలో ఉంది కాలేజీలో, ఫీజు కొంచెం కూడా కన్సెషన్ ఇస్తారేమో అడగండి. ఎంతమంది మన దళిత బిడ్డలకి ఎంత ఇస్తారు చూడమనండి. కాబట్టి చెప్పేది డబ్బులు ఉన్నాయి కదా అని ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడం. ఏబిసిడికి వ్యతిరేకంగా 2 రాష్ట్రాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతాయి. చేసినప్పుడు చేయండి, మాల గర్జనలు జరుగుతా ఉన్నాయి. ఏ గర్జన అయినా ఆపోజిట్ గా ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి నేను చెప్పనా జనార్దన్ గారు, నేను ఆ ఉద్యమంలో ఎన్ని ప్రాణాలు పోతుంటే, ఈ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఎట్లా చచ్చిపోయాడో అదే లెవెల్ కాల్చుకొని చచ్చిపోయాను మా బిడ్డలు. ఎంతమంది బిడ్డలు కాల్చుకొని చచ్చిపోయినారు, ఎంత ఆత్మ బలిదానాలు ఇచ్చిండ్రు మా బిడ్డలు. వాళ్ళందరిని ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు నువ్వు వచ్చి ఎందుకు ఓదార్చలేదు? ఈ మాల సోదరులే, మా బ్రదర్సే ఎందుకు రాలేదు? మన ఇంట్లో పాలోళ్ళలాగా మీరు మారి మేము ఎప్పుడు చూడలేదు అట్లా. మేము ఎప్పుడు అనలేదే. సమాఖ్యలో ఉన్నప్పుడు కూడా మా సోదరులు ఎప్పుడు మాకు నేనైతే ఏ రోజు వాళ్ళని పేరు పెట్టి ఎప్పుడు నేను వ్యతిరేకించలేదు. మన తమ్ముడే తిన్నాడు, సరే ఇప్పుడు టైం వచ్చింది మనం పంచుకుందాం అని అన్నాను. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు మాకు వ్యతిరేకం, వాళ్ళు ఎట్లా తింటారని నేను ఇంతవరకు ఎప్పుడు వాయిస్ ఇచ్చలేదు. ఇప్పుడు అంటే మనకిచ్చిన ఆ రిజర్వేషన్ తప్ప ఇంకా మనకు లేదు. మన మధ్యలో వీళ్ళు గొడవలు పెట్టించి చేసేవాడు. మాల సోదరులు నాయకత్వం ప్రధానంగా చెప్పేది ఏంటంటే, మేము 30 సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణ ఆపగలిగాం, ఇక ముందు కూడా ఏబిసిడి జరగనివ్వం అనేదే ఛాలెంజ్. కాదు, మేము ఎలాంటి వాళ్ళం అంటే, మా ఉద్యమంలో పనిచేసిన, నేను అందులో పనిచేసిన మా దాంట్లో ఎట్లాంటి వాళ్ళు అంటే చావడానికైనా రెడీ మా వాళ్ళు. మీరు వస్తారా? రండి చూద్దాం. మా జాతి ఇప్పటికీ ఉద్యోగాలు లేక, మా జాతి ఇప్పటికీ అదే పనులు డ్రైనేజ్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళకు విముక్తి కలగాలని, మా జాతి ఇప్పటికి కూడా మేము రాజకీయంగా అధికారాలు రాలేకపోతున్నామని, మాకు ఒక్కసారి ఇచ్చి రెండోసారి మాకు లేదని, మీకు తరతరాల అవకాశాలు వచ్చినాయి,
ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, ప్రమోషన్లు వచ్చినాయి. మీ పిల్లలు ఎక్కడో ఫానాలో చదువుతారు, మా పిల్లలు ఎక్కడున్నారు, ఎవరి పిల్లలు ఎక్కడున్నారు ఒకసారి చూపిస్తాం పండి. ఎమ్మెల్యేలు చేసిన పిల్లలు, మంత్రులు, మా కొద్దిగారు రాములే ఉన్నాడు ఇబ్రహీంపట్నంలో, తినడానికి తిండే లేదు. అవునా? అట్లా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడున్నారు చెప్పండి? మీకు మాకు ఎక్కడన్నా ఒక ఇన్నర్లో బాధ ఉండదా మనం చేస్తుంది తప్పని? వాళ్ళకి అవన్నీ లేవు. సరే చూద్దామన్నారు కానీ మేము కూడా చూస్తాం. ఎక్కడికైతే అక్కడికండి. నేనైతే చెప్తున్నాము, ఇప్పుడు రోజులు భరించింది ఒక ఎత్తు, ఇక మేము భరించాం. ఎందుకంటే మాకు కోర్టే అనేది మాకు చాలా గౌరవప్రదమైంది. దాని ముఖ్యమంత్రి గారు గౌరవించారు, మేము దాన్ని గౌరవిస్తున్నాము. ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది. మా దళిత బిడ్డల మంత్రి మేము నమ్ముతున్నాం. అందులో నేను తెలంగాణ ఆడబిడ్డను, ఆ ఉద్యమంలో నేను పని చేసిన దాన్ని, ఆ కష్టాలని అనుభవించిన దాన్ని, జైలుకు పోయి వచ్చిన దాన్ని, కోర్టుకు మామూలుగా బెయిల్ తీసుకోకుండా పారిపోయి వచ్చిందని, లేకపోతే ఇప్పుడు కూడా నా మీద కేసులు ఉండేదాన్ని. నా చిన్న పిల్లలు ఉన్నారని జీపుల నుంచి జంప్ అయిపోయి ఆ పిల్లల కోసం అని నేను పారిపోయి వచ్చాను. లేకపోయినట్టు ఈ రోజు నాకు కూడా కృష్ణమాదిగని అడగండి, నా మీద కూడా కేసులు ఉండేవి. సో ఇప్పటి వరకు ఇన్నేళ్లలో మరి వీళ్ళు ఎట్లా, మరి మనం ఈ సోదరులే కదా, మరి ఎందుకు ఆ కేసులన్నీ ఎందుకు తీపేయడానికి ప్రయత్నాలు చేయలేదు? ఎందుకు చేయలేదు? మరి మీకు ఆ బాధ లేదు, వాళ్ళు మాకు ఎప్పుడు కిందనే ఉండాలి అనే లెవెల్లో మీ మైండ్ సెట్ అట్లా ఉండి ఎవరు చేస్తారో చూద్దామంటే చూద్దాం. ఇప్పుడు ఎంతైనా కూడా మహాభారతం రామాయణం చదివితే, రామాయణంలో లక్ష్మణుడేమో కాళ్ళు అన్న లేనప్పుడు కాళ్ళు పాదుకలు పెట్టి చేసింది అదొక స్టోరీ అయితే, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో కురుక్షేత్రమే కరెక్ట్. యుద్ధం అనేది వస్తే, ఇదే దానికి యుద్ధం అనేది వస్తే ఏ మాదిగ బిడ్డగడి ఇప్పుడు ఊరికే ఉండే ప్రసక్తే లేదు. చావడమో దానికి రెడీ ఉండేవాళ్ళే చాలా మంది ఉన్నారు. ఊళ్ళల్లో ఇట్లా కాలిపోతున్నారు పిల్లలు. ఇంకెన్నాళ్ళు అంటున్నారు. ఇంకా దానికి కూడా ఒక అర్థం ఉంటది కదా. ఇప్పుడు ఇంత రాదన్న తెలంగాణనే ఇచ్చినప్పుడు ఏబిసిడి వర్గీకరణలో ఏ ప్రాంతం వాళ్ళు, మాల వాళ్ళు మీరు అక్కడ తీసుకోండి, ఇక్కడ తెలంగాణ వాళ్ళలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ పంచుకోండి, మీరు ఇద్దరు సమానంగా కూర్చొని తేల్చుకోండి అని మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు చాలా సింపుల్ గా ఇది చేసుకోవచ్చు అన్నదాన్ని మీరు ఒప్పుకోము, మేము రాము అని మీరు అక్కడి నుంచి నెట్వర్క్ అంతా ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు వరకు మా వాళ్ళు ఉన్నారంటే, ఎక్కడైనా మాకు ఓపిక ఎక్కువ, మాకు న్యాయమే గెలుస్తుంది అనిపిస్తుంది. మాకు ఇందిరాగాంధీ గారి మీద ఏదైతే మేలు చేసిందో ఆ మేలే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా అండలో ఉంది. డెఫినెట్ గా కృష్ణమాదిగ ఉద్యమంలో దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న ఎంతో మంది బిడ్డలకు న్యాయం జరగాలంటే, సరే మేబీ కృష్ణమాదిగ కొంత పార్టీలోకి వెళ్ళిపోయి బీజేపీ పరంగా మాట్లాడినందుకు మా సోదరిని నేను అడగడం జరిగింది, తప్పు చేస్తున్నావు సోదరా అని. నేను కొంచెం ఆడబిడ్డగా కోపం వస్తుంది, అందరు అన్నదమ్ములు కలిసి ఉండాలన్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు, వాళ్ళని ఓటేయమని. డిమాండ్ సాధన కోసం లేదు, తప్పు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చేసింది రాష్ట్ర ప్రభుత్వం మీద చేయవలసిన బాధ్యతను కొంత టైం టేకింగ్ అయినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయదని నువ్వు అన్నావే. వెంకయ్య నాయుడు గారి నుంచి ఇప్పటి వరకు ఇంత టైం ఇస్తే మళ్ళీ ఒక కమిటీ వేశారు కదా వాళ్ళు. మరి ఆ కమిటీకి ఏమైనా గ్యారెంటీ? సాధనకి వ్యూహంలో భాగంగా మద్దతు. ఎన్ని వ్యూహాలు, ఎన్ని కమిటీలు, అర్థం ఉందా? ఎన్ని కమిటీలు లేపిస్తావు? ఇప్పుడు మళ్ళీ ఒక బీజేపీ నుంచి ఒక కమిటీ వచ్చింది, అది ఎన్నాళ్ళు నువ్వు చెప్పు. ఎప్పుడు ఇప్పిస్తారో మోదీ అనుకుంటే సుప్రీంకోర్టులో అంటదని ఇంప్లిమెంట్ చెప్పి ఆర్డర్లు ఇప్పి ఇక్కడికి డైరెక్ట్ గా ఇప్పించలేవా? నీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడువి. సో నువ్వు పార్టీలలో పోయి నువ్వు జాతిలో ఉన్నాడు, నువ్వు నీ ఆలోచన విధానంలో నువ్వు ఫైట్ చేస్తుండే, ఓకే చూద్దాం. సక్సెస్ అయ్యామనుకో, నువ్వు ఏ పార్టీ ఉన్నా మా జాతి సంతోషపడుతుంది, బాగుపడుతుంది అనుకుంటే ఓకే అనుకుంటే మేము అందరం సపోర్ట్ చేస్తాం, దానికి మాకేం విభేదం లేదు. అలానే రేవంత్ రెడ్డి గారు వద్దంటాడా? అనడుగా. ఇప్పుడు వెళ్ళట్లేదా రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళట్లేదా? అలాగే ఏబిసిడి వర్గీకరణ విషయంలో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. ఆర్డినెన్స్ తెచ్చుకుంటాడు ఆయన, అధిష్టానం ఇప్పించుకున్నాడు కాబట్టి ఆర్డినెన్స్ ఇస్తానన్నాడు. సో దాన్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా మేం చెయ్యకూడదు అని నువ్వెవడ అడగడానికి ఎవరికి ఏ రైట్ ఉందో మాకు అందరికంటే ఎక్కువ రైట్స్ ఉన్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘిక ఇప్పటికి కూడా అవమానాలు పడుతున్న జాతిలో కల మొదటి జాతి మేమే. మీరు ఎక్కడ పడ్డారయ్యా? అందిన ఫ్రూట్స్ తిన్నారు, హెల్దీగా ఉన్నారు, ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయి మా మీదకే ఉలుగు. నువ్వు అక్కడ పోవాల్సింది పోయి మా మీదనే మీరు జులుం చేస్తారా? ఏదో మేము పోనీ అని ఊరుకున్నందుక మేము ఇప్పుడు కళ్ళు తెరిసాము, మా కళ్ళు ఇప్పుడు తెరిసాయి, పిల్లలవి ఇప్పుడు చదువుకుంటున్నారు, ఇప్పుడు పోటీ ప్రపంచంలో పడుతున్నారు. సో నువ్వు మమ్మల్ని అనవా? మీ నెట్వర్క్లు ఎక్కడ దాకా ఉన్నాయి? మొత్తం ఇంటర్నేషనల్ పారిపోయారు మీరు, అంతవరకు స్ప్రెడ్ అయిపోయారు. మా పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఇండియా నుంచి దాటిపోలేరే మా వాళ్ళు. సో దానికి దీనికి భేద లేదా? రిజర్వేషన్ ఫలాలని నేను ఒక్కడు తినమని అంబేద్కర్ రాయలే, ఇద్దరిని పంచుకోమన్నాడు ఆయన. నువ్వెట్లా ఒక్కడివే తింటావు? 30 ఏళ్ళు తిన్నావు, ఇంకా సరిపోదా? డైజెషన్ కాదా? ఇంకా ఇండైజెషన్ అయితే లేదా? ఉద్యోగాలు తిన్నారు,
ఇక రావేదాన్ని కూడా ఇంకా రావాలి ఇంకా కావాలంటే ఎంతగానము. సో రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఏ ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి మాట్లాడారంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఏబిసిడి వర్గీకరణకు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు ఏమి అగనిస్ట్ కాదుగా, ఆయన ఆమోదం తెలిపాడు. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రి కూర్చొని చేస్తారు, అక్కడ ఒప్పించుకుంటారు ఇక్కడ ఒప్పించుకుంటారు, ఆర్డినెన్స్ తీస్తారు, అదేం పెద్ద పని కాదు. ఓకే పుష్పలీల గారు, ఆ అంశం చూద్దాం ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా ముందుకు పోతుందని. మరో అంశం ఇప్పుడే మనం లైవ్ స్టార్ట్ అయినాక ముందే స్టార్ హీరో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. సంధ్యా థియేటర్ సంబంధించిన అంశంలో ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయటం, అది కూడా ప్రీమియర్ షోకి సంబంధించిన అంశంలో అభిమానులు చనిపోవటం, తొక్కిసలాటకి జరగటం. ఇప్పుడు ఈ అంశం మీద మీ కామెంట్? నా కామెంట్ ఏంటంటే పర్టికులర్ గా ఇప్పుడే ఆయన అరెస్ట్ చేసినట్టు నేను కూడా చూడడం జరిగింది. నేనేమంటానంటే అల్లు అర్జున్ గారి లోపమా, లేకపోతే థియేటర్ యాజమాన్యం లోపమా, లేకపోతే పోలీసు యంత్రాంగం లోపమా అంటే నేనైతే పర్టికులర్ గా అందరు తలా పాపం పడి ఒక ప్రాణం అయితే పోయింది, 2 ప్రాణాలు పోయినాయి. అవునా కాదా? ఇప్పుడు నీ సినిమా థియేటర్ వాళ్ళని నడిపించిన వాళ్ళ తప్ప. ఓకే, నువ్వు వస్తున్నావు అనుకో, నీకు నీ ఫ్యాన్స్ ఎంతమంది ఉందో నీకు తెలియదా? అల్లు అర్జున్ గారికి ఆయనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆయన, మరి నేను వస్తున్నాను, మరి యాజమాన్యంతో మాట్లాడి ఏమండి మరి ప్రొటెక్షన్కు అంత స్టాఫ్ని మీరు పెట్టుకున్నారా లేదా, మరి నేను రావచ్చా లేదా అని, ఒకవేళ పెట్టకపోతే పోలీస్ యంత్రాంగంతో మాట్లాడి అడిషనల్గా మరి జనాలు వస్తారేమో, మాకు చాలా మాస్ ఉన్నారు, నా ఫ్యాన్స్ ఉన్నారు, మరి ఏమైనా అవుతుందని నువ్వు ఎందుకు చెప్పలేవు? నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎంతున్నదో తెలుసుకోకుండా, నీ వరకు మాత్రం నువ్వు బౌన్సర్లను పెట్టుకొని వచ్చి నువ్వు సేఫ్గా వచ్చావు. ఆల్ ఆఫ్ సడన్ గా జనాలకు ఓ సినిమా యాక్టర్ వచ్చినాడంటే ఆ చిన్న గుడ్డు దగ్గర నుంచి ఆ తల్లి పట్టించి వచ్చి సినిమా హీరోలను చూడాలన్న ఉద్దేశంతో ప్రాణాలు పోగొట్టుకుంది. ఇప్పుడు 25 లక్షలు ఇచ్చినంత మాత్రం ఆ పిల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా హెల్ప్ అవుతుందా? ఇప్పుడు కోర్టుల నుంచి ఆయనకు వచ్చిన సెక్షన్స్ పెట్టారు అంటే అదేంటి, నాన్ బెయిలబుల్ కేసులు. అవి నాన్ బెయిలబుల్ కేసులో నువ్వు సెలబ్రిటీ అయితేంది, నువ్వు ఎవరైతేంది, చట్టం అందరికీ సమానమే. దాంట్లో సెలబ్రిటీ అయితే ఇట్లా చేయాలని ఉందా? ఇక ఆ మాత్రం తెలీదా? నువ్వు ఇప్పుడు బాధ్యుడివే కదా, నువ్వు ఇప్పుడు నీ సినిమా నడిపించుకోమని థియేటర్ వాళ్ళకి చెప్ప. థియేటర్ వాళ్ళు తప్పేంటండి చెప్పండి నాకు. థియేటర్ వాళ్ళు పోలీస్ వాళ్ళని ప్రొవైడ్ చేయమన్నారు, తెలిసి నువ్వు ముందు చెప్పావా, ముందు ప్రికాషన్ తీసుకున్నావో తెలియదు. వాళ్ళకి ఎంత ఉందో ఆ స్టాఫ్ ఎంత ఉందో వాళ్ళు పిలిచారు. అనూహ్యమైన వాళ్ళు వచ్చేయడం వల్ల మీ లెవెల్ ఉన్న ఈ యంత్రాంగం సరిపోలేదు. అంటే పోలీసు వాళ్ళ తప్పు కాదు, వీళ్ళు కాదు. నువ్వు ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడ ఎంటర్ అవ్వడము, అవన్నీ నువ్వు జాగ్రత్తలు తీసుకుపోవడం వల్లనే ఆ తల్లి కొడుకు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇంకోటి ప్రాణావస్థలోనే ఉన్నాడు వాడు. మరి ఇప్పుడు ఆ పేద ప్రాణానికి మీరు ఎంత వెలగట్టారు? 25 లక్షలు. వాళ్ళు ఏమంటున్నారు? 1 కోట్లు 2 కోట్లు ఇవ్వమంటున్నారు. మరి నువ్వు ఇవ్వగా పోగా నన్ను పంపి పట్టేశారు, ఇప్పుడు పట్టించడం ధర్మమా అంటే ఎవడైనా ఆ స్థానంలో ఇప్పుడు తెలుస్తుంది. ఆయన తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ ఉస్మానియా హాస్పిటల్ టెస్ట్ చేస్తే ఆ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంటుంది, మామూలుడికైతే కూడా అదే ఉంటుంది. ఇప్పుడు నాకైతే ఎలా, ఇవన్నీ కూడా సెలబ్రిటీ అనగానే మనిషి కాదా? అవి కూడా ఇక్కడ నుంచి ఈ జనాలు తయారు చేస్తేనే నువ్వు సెలబ్రిటీ అయ్యావు. ఈ జనాలకు సంబంధించిన రక్షణ విషయంలో కూడా మీ వంతు కూడా ఉంటది కదా. సో ఇప్పుడు మా థియేటర్ ఉన్నారు, పాపం మేనేజర్ని తీసుకుపోయి ఇచ్చారు. మేనేజర్ ఏం చేస్తాడు? ఎవరో లీజ్కి తీసుకున్నాడు, మా వాళ్ళు ఇచ్చేశారు. అది ఎవరితో కాదు, మా వాళ్ళది, మా సొంత సిస్టర్ వాళ్ళది. మా సొంత సిస్టర్ వాళ్ళది, వాళ్ళు లీజ్కి ఇచ్చుకున్నారు పాపము. ఇప్పుడు ఆ లీజ్కి ఇచ్చినందుకు వాళ్ళని పాపం పట్టుకుపోతానంటే, వాళ్ళు సడన్ గా పట్టుకుపోతానంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? వాళ్ళు సినిమా నడిపించుకుంటుంటారు, ఆ లీజ్కి తీసుకున్నాడు, వాళ్ళది ఏదో ఉంటుంది ఇచ్చుకుంటారు అంతేగాని ఏ సినిమా నడుస్తుంది ఎంత వస్తుంది అని కూడా వీళ్ళకి సంబంధం లేదు కదా. అది ఇయర్ ప్యాకేజీలు ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకుంటారు, అంతే ఉంటుంది. వీళ్ళని పట్టుకోపోవడం ఏంది? వాళ్ళు పాపం వాళ్ళ తప్పేంటి? అందులో యాజమాన్యం తప్పేంది? అందులో ఉన్న స్టాఫ్ తప్పేంది? నువ్వు చేసే దాంట్లో అల్లు అర్జున్ గారు ఒకసారి మానవతా దృక్పథంతో, నాకు ఆయన అంటే కూడా సినిమా హీరోలు అంటే పిల్లలకు యూత్కు చాలా క్రేజ్ ఎక్కువ, మీరు కొంచెం జాగ్రత్త పట్టుంటే ఇది జరగకపోయి ఉండేది. ఇక ముందైనా జాగ్రత్త పడాలి. ఎవరైనా ఇలాంటి షోలకు ఇవ్వడం అనేది, ఇట్లాంటి జనాలకు ఈ రకంగా చేయడం అనేది కుదరదు. ఇదివరకు ఎంతో మంది హీరోలు చేసుకున్నారు, ఇట్లాంటి షోలకు కూడా వచ్చారు, ఆల్ ఆఫ్ సడన్ గా ఎంటర్ అయిపోయారు. ఎవరికి బయటకు లీక్ కాకుండా వాళ్ళు జనాల మధ్యలో కూర్చొని సినిమా చూసుకుని వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు తప్ప ఇంత హంగామా చేయలేదు. వాళ్ళకి పాపం లీకేజ్ ఇచ్చేశారు. ఓకే పుష్పలీల గారు, ఈ రోజు 3-4 అంశాల మీద అంటే నేనేమంటానంటే, చట్ట ప్రకారంగా పేదవాడికైనా సెలబ్రిటీకైనా ఎవరికైనా చట్టం అనుసారంగా నడవవలసిందే. దాంట్లో ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అందులో ఇంకెవరు అంటున్నారు, ఏం మేడం ఇప్పుడు మీరు ఇంతకుముందు రాగానే అడిగారు, ఏమైంది మేడం మీరు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి మీద, రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంటుందా న్యాయ వ్యవస్థ?
ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. సో అది ఆ సెక్షన్స్ ఎవరు వేస్తారో ఆ కోర్టు పరిధిలోకే వస్తుంది అది. సో దానికి సంబంధించిన వాళ్ళే దానికి బాధ్యత తీసుకోవాలి. ఆ చనిపోయిన ఫ్యామిలీకి ఎప్పుడు అండదండలుగా వీళ్ళు ఉండాలి. నేనేమంటానంటే ఒకవేళ అదే ప్లేస్లో ఆమె చనిపోయిన ఇంటికి ఈయనన్నా తెలియకుండా వెళ్ళి వాళ్ళని పరామర్శించినుంటే ఈయన కొంచెం సానుభూతి వచ్చేది. ఒక ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో నేను 8 లక్షలు ఇస్తాను, హెల్త్కి హెల్ప్ చేస్తానంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. సో ఇప్పుడు అంచనా గారి ఇష్యూని కూడా ఈరోజు లైవ్ లో 4 అంశాల దాకా చర్చించారు. బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేకతతోటి అదేవిధంగా ముందుకు పోతా ఉంది, ఇంకా తెలుసుకునే పరిస్థితిలో లేదని. అదేవిధంగా 1 yearలో రేవంత్ రెడ్డి గారు ప్రజల మన్నలను పొందారు, విజయోత్సవ దిశగా ముందుకు పోవటం. కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని, ఈ సందర్భంలో సోనియా నాయకత్వంలో సోనియానే తెలంగాణ తల్లి అని, ఆ విధంగా తెలంగాణ తల్లి ఉన్నా కూడా తప్పు లేదు, నిజంగానే సోనియానే తెలంగాణ తల్లి అని మరొకసారి స్పష్టత ఇవ్వటమే కాకుండా ఏబిసిడి వర్గీకరణలో ప్రాణాలు త్యాగం చేసి అయినా ఉద్యమం చేసి ఏబిసిడి వర్గీకరణ తప్పనిసరిగా సాధిస్తామని, ఏ స్థాయి ఉద్యమానికైనా సిద్ధమేనని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా సెలబ్రిటీలు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వెళ్ళిన సందర్భాల్లో, పర్యటనల సందర్భంగా, సినిమా ప్రీమియర్ షోల సందర్భంగా కూడా ప్రజల రక్షణ కోసం ముందుకెళ్ళాలి, ఆ వైపుగా ఆలోచించాలి. చట్టం ఏదైతే ఉందో అల్లు అర్జున్కి సంబంధించిన అరెస్ట్లో వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి, ఏదైనా చట్టం అందరికీ సమానమే అనేది స్పష్టత ఇస్తూ వారి కార్యక్రమంలో CJTV లైవ్ కార్యక్రమంలో పాల్గొని మనకి ఇంత సమయం కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా ఛానల్ కూడా మంచి అంశాలను నాతో మాట్లాడించినందుకు థ్యాంక్ యూ సో మచ్.